హలో! అందరికి నమస్కారం. ఆంధ్రాలో ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏమంటే, బాలకృష్ణ గారు ప్రజల ప్రాబ్లమ్ ఎన్నో ఉన్నా కూడా ప్రజల ప్రాబ్లమ్ మాట్లాడుకుంటా వీళ్ళు సైకో, వాళ్ళు సైకో అని మాట్లాడుతూ ఉంటాడు. బట్ బాలకృష్ణ కంటే ఒక మెంటల్ సైకో ఎవరు లేదు ఆంధ్రాలో. అసలు ఆయన అసెంబ్లీకి వచ్చేదానికి యోగ్యత లేదు. ఈ సైకోలంతా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు. ఆల్రెడీ దానికల్లా వాడు బాలకృష్ణ వచ్చి చిన్న సైకోం కాదు. అది ఒక తిక్క. తిక్క అంటే ఎట్ట చెప్పాలంటే అహంకారమైన ఒక తిక్క. అది ఆయన లైఫ్కి చాలా ఇబ్బంది కలిగించను. చాలా ఇబ్బంది పడతాడు ఆయన. అది అప్పుడే మాట్లాడి ఉండాలి అసెంబ్లీలో. ఆయన ఎప్పుడు జరిగిందో అప్పుడే ఆ ప్రాబ్లం అప్పుడే మాట్లాడాలి. కానీ ఇప్పుడు మాట్లాడేది వచ్చి అదంత పెద్ద అవసరం లేదు ప్రజలకి. బట్ బాలకృష్ణ వచ్చి అంత మెంటల్ సైకోగా మాట్లాడేది అసెంబ్లీలో స్పీకర్ కానీ వీళ్ళు కానీ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు అనేసి తెలియదు. బాలకృష్ణ ఒకసారి థింక్ చేయాల. వైఎస్ఆర్ సపోర్ట్లోనే అప్పుడు ఈయన కొంచెం ఇంట్లో తుపాకీతో కాల్పులు జరిగినప్పుడు వైఎస్ఆర్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళదా ఈయన కొంచెం ఈరోజు కూడా అసెంబ్లీకి వస్తూ ఉన్నాడు. ఈ మెంటల్ సైకో బాలకృష్ణ. జనాలు అందరూ కొంచెం ప్రజలంతా థింక్ చేయండి. ఇంకేం లేదు. దీనివల్ల వచ్చి అందరికి ఇబ్బంది కలుగుతుంది. ప్రజల సమస్యలు ఎన్నో ఉండాలి. ఇంకా సూపర్ 6 అంతా అమలు చేయలేదు జనాలకి. సూపర్ 6లో చెప్పిందంతా చేయాలా. ఇవి మాట్లాడుకుంటా వీళ్ళే రాజు వీళ్ళే మంత్రి. ఇది ఎన్ని రోజులు సాగదు నాయన బాలకృష్ణ, జాగ్రత్త. పైన దేవుడు ఒకడు ఉంటాడు. స్కెచ్ చేస్తే చాలా కష్టం. ఓకే, ఇంకా నువ్వు ఈ సూపర్ 6 గురించి మాట్లాడు.